జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ డివిజన్లో గల గిర్మాపూర్లో స్వయంభూగా వెలిసిన శ్రీ గుట్టల మల్లన్న స్వామి జాతర కన్నుల పండగగా జరిగింది. స్వామివారికి ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిర్మాపూర్ నుండే కాకుండా చుట్టుప్రక్కల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, హోమం, పట్టం తొక్కుట, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట, బోనాల సమర్పణ వంటి కార్యక్రమాలను చేశారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ తో పాటు పలువురు శ్రీ గుట్టల మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. చైర్మన్ వాళ్ళందరూ కలిసి పెద్ద కళ్యాణ మండపం కట్టిద్దామని చెప్పిండ్రు. తప్పకుండా అందరి సహకారంతో, నా సహకారంతో తప్పకుండా గుట్టల మల్లన్న తానా తప్పకుండా కమిటీలు కట్టించే బాధ్యత నాదే. ఒకటే చెప్పిన చైర్మన్, మీరు ప్లాన్ వేసుకొని రండి, డిజైన్ వేసుకొని రండి, ఎస్టిమేట్ వేసుకొని రండి, దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని చెప్పిన. ఎందుకంటే నా పేరే మా తాత పేరు మల్లారెడ్డి, మా నాయన పేరు మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి, నా మన్మని పేరు మల్లారెడ్డి, మా కుల దైవమే కొబ్బరెడ్డి మల్లన్న. మేము మల్లన్న దేవుళ్ళకి ఎంత చేసినా తక్కువనే. గిర్మాపూర్లో గుట్టల మల్లన్నగా వెలిసి ఈ మేడ్చల్ ఉమ్మడి మండలంలోనే బ్రహ్మాండమైన కళ్యాణం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణానికి లక్షలాది మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు భక్తులంతా కూడా వచ్చి దేవుని దర్శించుకుంటూ ఉంటారు. ఆ దేవుని మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గుడి కమిటీ, ఆలయ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పద్మారెడ్డి గారు, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ, అదేవిధంగా రమేష్ అన్న గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా బ్రహ్మాండంగా కళ్యాణం చేసుకొని ఆ దేవుణ్ణి వీళ్ళందరి పక్షాన ఆ దేవుణ్ణి నేను కూడా మొక్కడం జరిగింది. అయ్యా మల్లన్న గారు, మీరు మా కులదైవం, నిన్ను బండారుతో మేము పూజిస్తాం కనుక వచ్చే సంవత్సరం వరకు మా కోరికలన్నిటిని కూడా మండించి మా అన్ని కోరికలు తీర్చమని ఆ దేవుని నేను ప్రార్థిస్తా ఉన్నాను. మేడ్చల్ పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో కూడా ఉన్నటువంటి గిర్మాపూర్ గ్రామంలో గుట్టల మల్లన్న దేవాలయంలో ఈరోజు ముత్యాలమ్మ, ఎల్లమ్మ, కొండపోచమ్మ అమ్మ దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క స్వామి అమ్మవారంతా కలిసి ప్రజలను ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి, పచ్చని పంటలతో చల్లగా దీవించాలని చెప్పేసి ఆ మల్లన్న స్వామిని, ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.